దేవుని రాకడ గురించి చాలామంది చాలా విధాలుగా చెబుతున్నారు. పలు పలు విధాలుగా దేవుని రాకడ, రెండవ రాకడ గురించి తెలియచేస్తూ ఉన్నారు. కానీ రెండవ రాకడకు సంభవించినటువంటి ఆ రెండవ రాకడ వచ్చే తరుణం, ఆ సమయం ఎలాగ ఉంటుందో ఎవరో చెప్తే మనము తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనకు క్షుణ్ణంగా బైబిల్ ఉంది, బైబిల్లోనే తెలియజేశారు. ఆ రెండవ రాకడ ఎలాగుంటుంది, రెండవ రాకడ సమయంలో ఎలాంటి మనుషులు వ్యక్తులు ఉంటారు, రెండవ రాకడ ఆ సూచనలు ఎలాగే ఉన్నాయి అన్నటువంటివి మనకు చక్కగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఈరోజు ఆ విషయాలే మనం ధ్యానం చేయబోతున్నాం. రెండవ రాకడ గురించి చాలామంది ఇదిగో వచ్చేస్తున్నాడు. 2014 సంవత్సరం ఏమన్నారు, ఇక యుగ సమాప్తి అయిపోయింది, ఇంకా లేదు, ఈ 2014 ఇంతటితో సమాప్తం అయిపోతుంది, ఇంకా భూప్రపంచం లేదు, ఇదే యుగ సమాప్తి అని కొంతమంది తెలియజేశారు. మరి దానికంటే ముందు కొన్ని సంవత్సరాలకు పూర్వం ఓ స్కైలాబ్ అనేది ఆకాశం నుంచి భూమిని తాకబోతుంది. ఆ స్కైలాబ్ ఎక్కడైతే పడుతుందో ఇక అంతటితో యుగ సమాప్తి, ఇంకా భూమి ఉండదు అని ఒకసారి చెప్పారు. ఇలాగా ఎవరికి తోచినట్లుగా, నేను ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు. ఎందుకనగా మరి ఇలాంటి విషయాలు తెలియజేసిన వారు జ్ఞానవంతులు, మేధావులు, శాస్త్రీయ పరిజ్ఞానం కలిగినటువంటి వారు. మరి వారు మనల్ని మేలు కొలిపే మాటలు ఒకవేళ తెలియజేసి ఉండొచ్చు అని కూడా మనము అనుకోవచ్చు. కానీ మనకు అన్నిటికీ మించి ఆధారమై ఉన్నది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. సో బైబిల్లో కూడా ఈ రెండవ రాకడ గురించి తెలియజేశారు. అది ఏ విధంగా ఉంది, ఎలాగా ఉంది, ఏంటి పరిస్థితి అని మనం క్షుణ్ణంగా కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. భక్తి శ్రద్ధలతో అందరం ఆలకిద్దాం. ఎందుకనగా రెండవ రాకడ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీని గురించి బలు ప్రసంగాలు, గొప్ప గొప్ప సేవకులు బోధ చేస్తూ ఉన్నారు. అయినా నాకు తెలిసిన పరిజ్ఞానం కొద్దీ, నాకు తెలిసినటువంటి జ్ఞానం కొద్దీ నేను కూడా కొన్ని మాటలు ఈ వాక్యాన్ని వినే బిడ్డలతో పంచుకోవాలని ఆశపడుతున్నా. పరిశుద్ధ గ్రంథం మార్కు సువార్త 13వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు నేను చదువుతున్నా. బైబిల్లో ఉన్నవారు మీరు కూడా తెరిచి చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నా. యేసు వారితో ఇట్లా చెప్పసాగను, ఎవడును మిమ్మల్ని మోసపోర్చకుండా చూచుకొనడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులు మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాలను గురించి వినప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవి వేదనలకు ప్రారంభం, రెండవ రాకడకు ప్రారంభం కాదు.